కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కేటీఆర్ పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన జక్కుల మహేశ్వర్ రెడ్డి. సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ నియోజకవర్గం తిరుమలగిరి మండలంలోని సర్వే నెంబర్ 157/1 8 ఎకరాల స్థల వివాదంపై కొనసాగుతున్న రాజకీయ రగడ. కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీడియా సమావేశంలో కేటీఆర్ పై చేసిన 50 కోట్ల ఆరోపణలపై భగ్గుమన్న బీఆర్ఎస్. జక్కుల మహేశ్వర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ గణేష్ పై ఘాటుగా విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, బోయిన్పల్లిలోని ల్యాండ్ విషయంలో కేటీఆర్ కు 50 కోట్ల డబ్బులు ముట్టినాయని, అందుకే వారికి అనుమతులు ఇచ్చారని, అందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగిందని ఆరోపించడం ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. బోయిన్పల్లిలోని జక్కుల మహేశ్వర్ రెడ్డి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు, మాజీ బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నాగేష్, కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మైనింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నే క్రిషాంక్, కంటెస్టర్ ఎమ్మెల్యే నివేదిత మాట్లాడుతూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాజీ బోర్డు మెంబర్లపై చేసిన వ్యాఖ్యలు నిజం లేదని మన్నే క్రిషాంక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటోన్మెంట్ లో జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలోనే జరిగిందని, కాంగ్రెస్ 3 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని, భూ కబ్జాలు అవినీతిమయంగా మారాయని, ఇలాంటి భూములు కబ్జాకు గురి కావడం, పేదవాళ్ల గుడిసెల ముందు బుల్డోజర్లు పెట్టి బెదిరించడం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే 5 కోట్లు తీసుకున్నారని, ఈ కబ్జా విషయంలో స్పందించడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పాండు యాదవ్, నళిని, టిఎస్ శ్రీనివాస్, అనితా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మా కేటీఆర్ అన్నగారికి వాళ్ళని నిందించడం జరిగింది. 2009 తిరుమలగిరిలో ఉన్న ల్యాండ్స్ అప్పుడున్న కలెక్టర్ గారు వారికి ప్రైవేట్ వాళ్ళకి అనుకూలంగా ఉండి ఇచ్చినది కాంగ్రెస్ పాలనలోనే. అది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో బయటకు వచ్చింది. మా బీఆర్ఎస్ లీడర్స్ బయటకు వచ్చి దాని గురించి అడగకపోయేసరికి వాళ్ళు అలానే కంటిన్యూ చేద్దాం అనుకున్నారు. మా బీఆర్ఎస్ లీడర్స్ వచ్చి అక్కడ ముందర ధర్నా చేసినందుకు ఇదంతా డైవర్ట్ చేయడానికి కేటీఆర్ గారి మీద నింద వేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రతి లీడర్ చేయగలిగింది ఇదొక్కటే. ఏది తెలంగాణలో ఇక్కడ ఏది జరిగినా కానీ కేటీఆర్ గారి మీద వేసేయడము నింద, అది దాన్ని డైవర్ట్ చేయడం పాలిటిక్స్ అంటారు. ఇక్కడ అభివృద్ధి కానీ 3 years అవ్వడానికి వస్తుంది, ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు ఏది కూడా అభివృద్ధి చేయడం జరగలేదు. వాళ్ళు ఇది కూడా అన్నారు, గత ప్రభుత్వంలో మన కంటోన్మెంట్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని చెప్పడం జరిగింది. కంటోన్మెంట్ ప్రజలందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలోనే ఇక్కడున్న సాయన్న గారు, మా ఎమ్మెల్యే గారు అన్ని అభివృద్ధి పనులు చేశారనేసి, అది రోడ్లు కానీ, నీళ్లు కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, డ్రైనేజ్ లైన్స్ కానీ, అది ఎటువంటి బస్తీలు కానీ, కాలనీలు కానీ ఎక్కడ చూసినా కానీ వారి శిలాపలకాలతో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు చేసిన అభివృద్ధి. ఇదే మడ్ ఫోర్ట్లో వారు చెప్పారు, మడ్ ఫోర్ట్లో కంటోన్మెంట్ మడ్ ఫోర్ట్లో ఇప్పటివరకు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయలేదు అని చెప్పారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే, సాయన్న గారు ఉన్నప్పుడే అక్కడ డ్రైనేజ్ లైన్స్ పడ్డాయి. సాయన్న గారి ఫండ్, మల్లారెడ్డి గారి ఫండ్తోనే అక్కడ బోర్వెల్స్ రావడం జరిగింది. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాయన్న గారు, గజ్జల నాగేష్ గారు, కేటీఆర్ గారు చెప్పినందుకు అక్కడ కరెంటు మీటర్లు వేసి అక్కడ మడ్ఫోర్ట్ వాళ్ళందరికీ ఒక వెలుగునిచ్చారు. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే మన కంటోన్మెంట్ ప్రజల కోసం అండగా నిలిచింది. ఇప్పుడు కూడా మొన్న బుల్డోజర్స్ వచ్చినప్పుడు మా బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి లీడర్స్ వచ్చి అక్కడ ముందు నించోవడం జరిగింది. ఇప్పటి వరకు ఏ పార్టీ వాళ్ళు కూడా ముందరకు వచ్చి వాళ్ళని చూసింది లేదు. ఎప్పుడైతే మా పార్టీ లీడర్స్ వచ్చి అక్కడ వాళ్ళకి అండగా నించొని ఉన్నారో అప్పటి నుండి ఇయ్యమని నిన్నొచ్చి మీడియా ముందు చెప్పడం జరిగింది.
దాని తర్వాతనే ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్న నామినేటెడ్ మెంబర్ కానీ స్పందించడం జరిగింది. అప్పుడు ఇప్పుడు మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ఈ కంటోన్మెంట్ ప్రజలందరికీ కూడా మేము అండగా నించున్నాము, ఇకపై నించుంటామని కూడా తెలియజేస్తున్నాం. ప్రెస్ మీడియాకి అందరూ కూడా నమస్కారం. మరి ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే, మరి గత కొన్ని రోజులుగా అందరూ చూస్తూ ఉన్నారు, మన ఇదే తిరుమలగిరి పోయే దారిలో, బోయినపల్లి నుంచి తిరుమలగిరి పోయే దారిలో మన మార్కెట్ యార్డ్ పక్కన ఒక 8 ఎకరాల జాగని మరి రాత్రి షీట్స్ కట్టేసి మరి కబ్జా చేయడం. కబ్జాని ఎందుకంటే కబ్జా ఎప్పుడైంది, ఈ రోజు మనం ఏ తేదీలో ఉందో అందరూ చూసుకోవాలి. 2026లో ఉన్నాం. ఏ ప్రభుత్వం ఉన్నది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇంతకుముందు ఈ యొక్క కబ్జాలు అయినాయి అని చెప్పి ఒకసారి మరి టైమ్స్ ఆఫ్ ఇండియానే ఇంకా అన్ని పత్రికలు ఆ రోజు కూడా 67 ఎకరాల నుంచి 70 ఎకరాల వరకు సిటీ మొత్తాన్ని కూడా కబ్జా అయింది. ఎన్నో వేల కోట్ల రూపాయలు మరి ఆ ల్యాండ్ సంబంధించిన కబ్జాలు అయినాయి అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో ఈ 8 ఎకరాల ల్యాండ్ 157/1 అనేది అది కూడా ఉండే. మరి కబ్జా చేసిర్రు 2012. ఆ రోజు ఎవరు గవర్నమెంట్ ఉంటే కూడా మీరందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా ఈరోజు మరి స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు, మరి కేటీఆర్ గారు 50 కోట్లు తీసుకున్నారని చెప్పినారు. కేటీఆర్ గారు ఏమైనా ఎన్ఓసి ఇచ్చినారా? ఆ ఎన్ఓసి ఇవ్వడానికి మీరేమైనా పైరవీ చేసినారా? పైరవీ చేసినందుకు మీరేమన్నా మరి రేవంత్ రెడ్డి గారు సూట్ కేసు పట్టుకుపోయినట్టు, ఆయన 50 లక్షలు తీసుకుపోయి ఇచ్చినట్టు మీరేమైనా 50 కోట్లు పట్టుకుపోయి మరి మా కేటీఆర్ గారికి ఏమైనా ఇచ్చారా? అంటే అంత ప్రాపర్గా 50 కోట్లు అని ఆ ఫిగర్ తీసి మీరు అక్కడ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతా ఉన్నాం. మరి ఇక్కడ మా నాయకులు అందరూ కూడా చెప్పినట్టు మా బోర్డు మెంబర్లు, మరి మా సీనియర్ మా లీడర్లు ఉన్నారు, మా గజలేష్ ఆయన గారు, అలాగే విశాంత్ గారు, అలాగే నివేదిత గారు, మరి అందరు మా బోర్డు మెంబర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. అడుగుతా ఉన్నాం, ప్రజల తరఫున అడుగుతా ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా ఆపోజిషన్ అంటే స్టేట్ లో బీఆర్ఎస్ కాదు, డెఫినెట్ గా ఇక్కడ కంటోన్మెంట్ లో కూడా బీఆర్ఎస్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. లేదు ఇవాళ నువ్వు మరి అవును బరాబర్ మేము కోర్టుకు వెళ్ళినాం. నువ్వేం చేసినావు? అన్నానగర్ దగ్గర అర్ధగంట పూట కూర్చొని స్టంట్లు చేసి ఫోటోలు రీళ్లు డ్రామా 1 టైం ఎమ్మెల్యే నువ్వు గివ్వే చేస్తున్నావు. ఏం చేసినావు నువ్వు? తిరుమలగిరి చెరువు గురించి అడిగినాం. దాని యొక్క పోరాటం బీఆర్ఎస్ పార్టీ చేసింది. దాని యొక్క శాంక్షన్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేటీఆర్ గారిని అడిగి ఆ యొక్క జియో రిలీజ్ చేపించినాం. ఆ నిధులు రిలీజ్ అయిన తర్వాత కూడా నువ్వు పోయి మళ్ళా అక్కడనే స్టంట్లు జేసీబీలను తీసుకుపోయి ఫోటోలు దిగి ఆ తర్వాత జేసీబీ గాయం, రేపో మాపో వర్షాకాలం వస్తుంది, ఏమీ పనులు కాలేదు. దాని గురించి మాట్లాడాడు. నిశ్శబ్దం. నీ డ్రామాలు ఎంత మంచిగా ఉంటాయో మాకు తెలుసు. మీ కాంగ్రెస్ నాయకులతోనే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుర్రు, నాకు సెక్యూరిటీ కావాలి అని ఎంత పెద్ద డ్రామా చేసినావో మాకు తెలియదా? పెద్ద డ్రామా ఆర్టిస్ట్ శ్రీ గణేష్. నువ్వు ప్రజలకు పనికొచ్చే పని చేయి. నువ్వు ఖర్చు పెట్టిన 2000 రూపాయలు వసూలు చేయాలని ఆ 8 ఎకరాల భూమిని అమ్మకు. ఇలా మేము ఛాలెంజ్ చేస్తున్నాం, బరాబర్ చెప్తున్నాం 12 రోజుల నుంచి. ఇంకొకటి, ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఆరోపణ చేసిండు. ఆరోపణ చేస్తే ఇప్పుడు అమ్ముడు పోయినోడు ఏం చేస్తాడు? అమ్ముడు పోయినోడు మాట్లాడాడు, కొట్లాడాడు. శ్రీ గణేష్ అదే చేసిండు. 10-12 రోజులు ఒక్క మాట మాట్లాడలే. కాంగ్రెస్ నాయకులు ఎవ్వరు వచ్చి బయటికి మాట్లాడలే. పాపం చూడండి, పెద్దలు వారు గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిరు, ఇప్పుడు మార్కెట్ వైస్ చైర్మన్ గా కూడా ఉన్నారు. దేవుడు కాక వచ్చిండే అది ప్రభుత్వ భూమే అని చెప్పిండు. నువ్వు కూడా అది ప్రభుత్వ భూమి, నేను కొట్లాడతా, దాన్ని ప్రభుత్వ భూమిని తెస్తా అని అన్నారు. కానీ ఈయననే ప్రైవేట్ వాళ్ళ వకాలతా ఉచ్చుకొని అయిపోయింది అది గత ప్రభుత్వం చేసింది. నువ్వు కొట్లాడవంట. బీఆర్ఎస్ కొట్లాడుతున్న వాళ్ళను నిజంగా ఆలోచించండి. మేము అమ్ముడు పోయి ఉంటే మేము ఎందుకు కొట్లాడతాం? కేటీఆర్ గారు ఎప్పుడైతే ఈ పోరాటం మేము టేకప్ చేస్తున్నామని అన్నామో, ఇగోండి వెళ్ళి ధర్నాలు చేయండి మీరు దీని మీద. ఇది వారు పెట్టిన మెసేజ్. ఇది శ్రీ గణేష్, ఇది కేటీఆర్ గారు పెట్టిన మెసేజ్. ఇది బీఆర్ఎస్ పార్టీగా ప్రభుత్వ భూమిని కాపాడండి. పేద ప్రజలకు అక్కడ వాళ్ళు ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ శ్రీ గణేష్ హామీ ఇచ్చిండో 6000 ఇంద్రమ్మ ఇల్లులు అవి నిర్మాణం చేసేటట్టు మీరు ఆ జాగను కాపాడండి, ధర్నాలు చేయండి అని మెసేజ్ పెట్టారు. మేము ఎప్పుడైతే ఇది టేకప్ చేస్తున్నామని సమాచారం ఇచ్చినాం. ఇప్పుడు చెప్పు మరి, నువ్వు ఏడున్నావు 12 రోజులు?
నువ్వెందుకు మాట్లాడలే? పదా ధర్నాకు వస్తావా? మేము కూడా వస్తాం. ఎయ్యి, నువ్వు బరాబర్ కోర్టులో వేస్తావా? కోర్టుకేసి వేయి, కాపాడు. ఛాలెంజ్ చేస్తున్నాం, నువ్వు అది కాపాడాలి. అల్టిమేట్ గా వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ బీజేపీ బోర్డు ఫెయిల్. ఇవాళ వాళ్ళు చేస్తున్న పనులు ఏమి లేవు అక్కడ. ఇద్దరు కలిసి నీదే చిన్నపిల్లలు మాట్లాడితే మేము స్పందించామని. ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు ఉన్నారో వారు. వన్ టైం ఎమ్మెల్యే గారు ప్రజల అంశాలు వచ్చినప్పుడు దమ్ముంటే, ధైర్యం ఉంటే పేరు తీసుకొని ఆ సమస్య మీద పరిష్కారం చెప్పాలి. 10-12 రోజులు దాచుకొని ప్రజల మీద దాడులు జరుగుతుంటే, గుండాలను పెట్టి ప్రజల మీద, అక్కడ ఉన్న స్థానికుల మీద దాడులు జరుగుతుంటే మాట్లాడని నువ్వు, ప్రజల మీద బుల్డోజర్ వస్తే స్థానిక నాయకులు అందరు అక్కడికి పోయి ఆ తర్వాత ప్రజలు తిరగబడుతుండ్రు అనేది తెలిసిన తర్వాత నిన్ను వెళ్తే కూడా అదే జరిగింది. మళ్ళా బీజేపీ మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యే, స్థానిక నామినేటెడ్ బోర్డు మెంబర్, ఎలక్షన్స్ కూడా కాదనుకోండి, వెళ్తే ప్రజలు తిరగబడ్డ పరిస్థితి. సూటిగా ఒకటే వారిని, పెద్దలు, పూజ్యులు, చాలా జ్ఞానులు, శ్రీ గణేష్ గారు ఎంత జ్ఞానులు అంటే మిగతా ఎవ్వరికి కూడా, కంటోన్మెంట్లు ఎవ్వరికి తెలియదంట, వారికే సిద్ధాంతకర్త అయిన శ్రీ గణేష్ గారికి సూటి ప్రశ్నలు అడుగుతున్నాయి. వారు 2023 అసలు చదివిరో లేదో ఆర్డర్ కాపీ. 2023లో ఏదైతే జరిగిందో ఆర్డర్, వాళ్ళ 800 కోట్ల జాగా ఏదైతుందో, ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే దీనికంటే ఘోరం ఎక్కడ ఉంటుందా అందరు గమనించాలి. 2009లో అంటే దాదాపు 1977 నుంచే ఆ యొక్క జాగలు ఏదైతే 157, ఇది గజెట్ అంటే రాజముద్ర అంటారు, అందులో ఉన్న 157/1 57/1 ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు, పూరంబోకు సర్కారీ భూములు అని అంటారు వీటిని. ఇది గజెట్ నోటిఫికేషన్. అయితే ఆ తర్వాత కొన్ని దశాబ్దాలు గత ప్రభుత్వాలు అందరూ కూడా వాటి కోసం కాపాడుకుంటూ వచ్చినాయి. 2007లో మహాలక్ష్మి మోటార్స్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు కానివ్వండి, ఎవరైనా పోయి అక్కడ షెడ్లు వేద్దామని ప్రయత్నం చేసినా ఆనాడు ప్రభుత్వాలు వాటిని పీక్ పడేసినాయి. 2009లో ఒక హైదరాబాద్ కలెక్టర్ గారు, 2009లో జాగ్రత్తగా దయచేసి గమనించండి, 2009లో హైదరాబాద్ కలెక్టర్ గారు ప్రైవేట్ వ్యక్తుల వైపు కొంచెం మొగ్గు చూపేసరికి ఆనాడు ప్రభుత్వం ఆయన మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఏది 2009లో ఈ యొక్క 157/1 భూములు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అనే ప్రయత్నం చేసినప్పుడు ఆయన మీద చర్యలు తీసుకోవడం జరిగింది. 2013లో సిసిఎల్ఏకి చెందిన ఐఏఎస్ హరి కాకుండా రూటు మార్చిరంటే అర్థమైందన్నట్టు, ముడుపులు ముట్టినే అన్నట్టే. ఎందుకు ఒక్క కాంగ్రెస్, సరే ఇప్పుడు నగేష్ గారు వేరు, మీరు అన్నట్టే పక్కన చేసారు, నేను ఇంకొక దిక్కు చేసిన, కలెక్టర్ గారి దగ్గరకు పోయినాం, పాండు యాదవ్ గారు మాకు డాక్యుమెంట్స్ అందిస్తున్నారు, ఇగో ఇది ప్రభుత్వ భూమి, నేను చిన్నప్పటికెళ్ళి చూస్తున్నా అని వారు అందించారు. కాంగ్రెస్ నాయకులు ఏం చేసారు నాకు చెప్పండి, శ్రీ గణేష్ గారు ఏం ఎఫర్ట్ పెట్టారు చెప్పండి. అయిపోతే ప్రైవేట్ భూమి అని ఒకటి వచ్చేస్తే నువ్వు చేతులు అయిపోయింది నేను చేతులు రెస్ట్ తీసుకుంటానంటవా? నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు కొట్లాడవా, ఛాలెంజ్ చేయవా? ఏం చేసింది కాంగ్రెస్ ఈ 12 రోజులు? అచ్చా, ఇది కూడా పక్కన పెడదాం. అక్కడ ఉన్న స్థానికుల మీద గుండాలు దాడులు చేస్తుంటే అప్పుడు ఏం చేసినావు నువ్వు? ఎక్కడ కూడా ఈ ఆర్డర్లో పోలీస్ ప్రొటెక్షన్ లేదు కదా. మరి ఎందుకు ఎమ్మెల్యే ఎందుకు కనీసం స్థానికుల కోసం కూడా మాట్లాడలేదు? దాంతోనే అర్థమైపోతున్నది. ఇవాళ తప్పించుకున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి అలవాటే, ఇక్కడ శ్రీ గణేష్ గారు కూడా అదే స్క్రిప్ట్ ట్రై చేశారు. మీడియా వాళ్ళందరూ ఏం రాస్తారు, కేటీఆర్ పేరు రాగానే రాసేస్తాము అనేసి అనుకుంటారు. కానీ ఏమున్నది చెప్పండి, ఇలా కేటీఆర్ గారు కరెక్ట్ ట్రాక్లో ఉన్నాం మేము కాబట్టి ఇవాళ అందరూ మీకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ కనబడుతున్నారు. అందరం మేము ఏం చెప్తున్నాం, మేము కొట్లాడతాం, అది ప్రభుత్వ భూమి కోసం కొట్లాడతాం, ఇది మా కార్యాచరణ అని మేము చెప్తున్నాం. నీదేమున్నది, నువ్వేం చేస్తేనే లేవు, పవర్ నీ చేతుల్లోనే ఉన్నది. నువ్వే అన్నావు కదా నేను ఎమ్మెల్యేని, నేను అధికారుల దగ్గర చేస్తా, ఇది చేస్తా అన్నప్పుడు గడ్డి మీకకు ఇన్ని నెలలు ఇవన్నీ జరుగుతూ ఉంటే ఎంఆర్ఓని కనీసం నువ్వు క్వశ్చన్ కూడా చేయలేదంటేనే నీ తెలివి ఎక్కడ ఉన్నదో కనబడుతున్నది. కొట్లాడు దీని మీద. బ్రదర్ ఇప్పుడు ఏం లేదు, ఇది మన అందరికీ సంబంధించిన భూమి.
మన ప్రభుత్వ భూమి అంటే అందరి బాధ్యత కాబట్టి మనం తప్పకుండా పోరాటం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగా వచ్చింది. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడవలసిన బాధ్యత మా పైన మీ పైన కూడా ఉంది. మీరు కూడా మాకు సహకరించండి. తప్పకుండా సాయశక్తుల ఆ ప్రభుత్వ భూమి తిరిగి ప్రభుత్వానికి చెందే విధంగా పోరాటం చేస్తాం. వచ్చిన ప్రభుత్వ భూమి లోపల పిల్లలకు మంచిగా కాలేజీలు, స్కూళ్ళు, ఆట స్థలాలు, పిల్లలకు సంబంధించిన మన ప్రజలకు సంబంధించిన ఉద్యానవనములను మనం ఏర్పాటు చేసుకుందామన్న ఒక మంచి దృష్టితోనే మేము బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. తప్పకుండా పోరాటంలో కూడా మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. 2009లో మీడియా బయట తీస్తేనే అంత జరిగింది. అది మీతోనే మీడియా పాత్రనే ఉండే అందులో 2009లో. కొన్ని విషయాలు కూడా అన్ని ఓపెన్ చెప్పొచ్చు కానీ చెప్పలేము, కానీ చెప్పలేకపోతాం. జయమని శివ గారు కూడా మాకు అభయం ఇచ్చారు. మీతో మేము చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళు మనసు మార్చుకొని ఎప్పుడన్నా కూడా దాని మీద చేస్తే మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. మాకు బోర్డు మీటింగ్ తర్వాత మీడియా వాళ్ళతో మాట్లాడితే నేను టోటల్గా ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని నేను చెప్పలేదు. ప్రతిపక్షంగా గుడిసెలు ఖాళీ చేయించట్లేదు, కానీ అక్కడ అన్ని బండ్లు పెట్టుకొని న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మార్కింగ్ చేస్తాం. ఆ మార్కింగ్ ప్రకారం మేము ముందుకు పోతాము. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఏ అంశమైనా కూడా ప్రజలకు ఇబ్బంది అవుతుంటే ఇమీడియట్గా మేము ఉన్నాం. అది ఆ 8 ఎకరాల భూమి అయినా ఈ మట్ ఫోర్ట్ సైడ్ హట్ సైడ్. ఇప్పుడు వాళ్ళు వెనుకడుగు వేసినారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ వచ్చిన తర్వాత వెనుకడుగు వేసినారంటే సంతోషమే. మాకేమీ ప్రజలను ఇబ్బంది పెట్టాలని లేదు. రేపు పోయి కోర్టుకి అవన్నీ కూడా వాళ్లకు ఆ సమయంలో మా అండ కావాల్సి ఉండే కాబట్టి మేము నిలబడ్డాం. ఎందుకంటే ఎమ్మెల్యే రాలేదు, ఆ రోజు నామినేటెడ్ సభ్యురాలు రాలేదు, ఇద్దరు రాలేదు. వాళ్ళు మాకు ఫోన్లు చేసి రండి మీరు అని అంటే అనిత గారు కానివ్వండి, నగేష్ గారు కానివ్వండి, బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, అందరం వెళ్ళినాం. రేపు రానున్న రోజుల్లో కూడా అట్లా వెళ్తాం. కానీ దాన్ని పట్టుకొని వాళ్ళు ఒకవేళ వాళ్ళే అంటున్నారు కదా భయం పెట్టిర్రు ఇది అదని అంటే బుల్డోజర్ పంపిందే వాళ్ళు. రేపు మళ్ళా పంపితే ఇక్కడే కాదు కంటోన్మెంట్లో ఎక్కడ బుల్డోజర్ పంపినా అడ్డం బీఆర్ఎస్ నాయకులు నిలబడతారు. 8 ఎకరాల భూమిని కాపాడానికి బీఆర్ఎస్ పాత్ర ఏందన్నా? 8 ఎకరాల భూమిని కాపాడానికి బీఆర్ఎస్ పాత్ర ఏంటి? ఆల్రెడీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కలిసినాం మేము. ఎమ్మెల్యే గారు నిద్రపోతున్నారు. 5 కోట్లు తీసుకొని 5 కోట్లు మంచం కింద పెట్టుకొని దాని మీదనే కూర్చొని ఉన్నాడు ఆయన. అందుకే ఆయన బయటికి రాలేదు. మేము బయటికి వచ్చినాం. మేము బయటికి వచ్చినాక ఇప్పుడు వచ్చి ఆ 5 కోట్లకు డైవర్ట్ చేయడానికి వాళ్ళ కేటీఆర్ గారు పేరు తీసుకుంటే సేఫ్ కదా అని అనుకున్నాడు. అంతే. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని మేము కోరినాం, మీరు ఛాలెంజ్ చేయండి అమ్మా. ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఆ మాల్పాని కాలాపాని అన్నీ బంద్ అవుతాయి అని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కోరినాం. వారు కూడా సానుకూలంగా ఉన్నారు. మేము ఎమ్మెల్యేతో కూడా అదే అంటున్నాం, డ్రామాలు బంద్ చేయి, దమ్ముంటే ఎల్లు ఆ జాగను ప్రభుత్వ భూమిగా తీసుకొని రా. అక్కడ 6000 ఇంద్రమ్మ ఇల్లు నీ టర్మ్, నువ్వు ఒకటేసారి ఉంటావు కాబట్టి ఇంకొక సంవత్సరం నరనే ఉన్న తర్వాత ఎలక్షన్ కూడా అంటారు. ఈ సంవత్సరం నరలో నువ్వు చేయాల్సిన పని వచ్చే ఆగస్టు సెప్టెంబర్ వరకు బ్లూ షీట్స్ తీసేయి, డిసెంబర్ వరకు గవర్నమెంట్ భూమిగా శాంక్షన్ చేయి. వచ్చే జనవరిన నువ్వు అక్కడ శంకుస్థాపన చేపి ఉగాదికి రెవెన్యూ శాఖ మంత్రిని తీసుకొని రా. ఈ సంవత్సరం పూర్తి వచ్చే జూన్ వరకు లిస్టులు తయారు చేయి. 6000 ఇంద్రమ్మ ఇల్లు అక్కడి. అప్పుడు చెప్తాం నువ్వు నిజంగానే 5 కోట్లు తీసుకోలేదని. కానీ నువ్వు ఈ కోర్టుకి పోయి నువ్వు ఒకవేళ కౌంటర్ చేయకపోతే 5 కోట్లు తీసుకున్నావు కాబట్టే జూలైలో ఆట మొదలుపెట్టినావు. జూలైలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర పోయినావు, మళ్ళా తర్వాత నువ్వు ఆగస్టులో పొంగులేటి దగ్గరకు పోయినావు, అక్టోబర్లో మీ మాల్పాని షురూ చేసిండు కథ. గత 10 సంవత్సరాలుగా ఇదే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో మాల్పాని సన్నిహితంగా ఉంటూ బీఆర్ఎస్కు ఫండింగ్ చేసిన వ్యక్తి. దానివల్లనే ఎప్పుడైనా చెప్తున్నాను, చూసిన వాళ్ళు అన్నారు కదా కాదు, ఎమ్మెల్యే గారు ఆరోపణ ఉంది. ఎమ్మెల్యే చెప్పింది కాబట్టి 2023లో మీ ప్రభుత్వమే ఇదంతా చేసింది, దాన్ని మా మీద నెట్టేయడం కరెక్ట్ కదని అని చెప్తున్నాను. 10 సంవత్సరాల్లో ఆయన వేసిన ఆరోపణ, 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఏదైనా ఫండింగ్ వచ్చి ఉంటే 2023, 2025, 2026 వరకు ఎందుకు మాల్పాని ఆగుతాడు? 2015లోనో 16లోనో 17లోనో 18లోనో 19లోనో 20లోనో 21లోనో 22లోనో చేసేసుకుంటాడు కదా. మాల్పాని అప్పుడే చేసుకుంటాడు కదా నిజంగానే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఉంటే. పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్స్ ప్రపంచ స్థాయిలో కేటీఆర్ గారు పెట్టుబడులను తీసుకొని వస్తారు కాబట్టి వారితో సాన్నిహిత్యం ఉన్నంత మాత్రాన ప్రభుత్వ భూమి అప్పచెప్పేస్తారా? ఒక ఫాక్స్కాన్ నిర్మాణం చేస్తే ఎస్ బాజాప్తా అక్కడ యాపిల్ ప్రోడక్ట్స్ వస్తాయంటే ఇస్తారు, కిటెక్స్ అంటే ఇస్తారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటిది? నేను మళ్ళీ చెప్తున్నా, 23న CCLAలో 2009లో చేసిన దుశ్చర్యను
తప్పు పట్టింది ఎవరు? 2023 కలెక్టర్ గారు కదా. 2023 కలెక్టర్ గారు ఎవరు మరి ఆలోచించండి. ఇందులో పూర్తిగా నవీన్ మిట్టల్ గారు తప్పున్నది, 2009 నుంచే తప్పున్నది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆయన మీద చర్యలు తీసుకుంటే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన మీద చర్యలు తీసుకోకుండా, ప్రభుత్వ భూమిని కాపాడకుండా, 6000 ఇంద్రమ్మ ఇళ్లను కట్టకుండా సంబంధం లేని కేటీఆర్ గారిని తీసుకొస్తున్నారు అంటేనే మనిషి టార్గెట్. ఇక్కడ మాకందరికీ తెలుసు ఏం చేయాలి, దీనికి పరిష్కారం కావాలంటే 2009లో జరిగిన ఈ ల్యాండ్ విషయంలో మీ ప్రభుత్వమే ఉండే, ఇదే అధికారి ఉండే, ఇదే అధికారి ఇప్పుడు కూడా ఉన్నాడు. మరి ఏం చేసినావు? ఒక్కసారైనా ఆ అధికారిని అడిగినావా? ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమి ఏ విధంగా అయింది? నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది, ఇలాంటి చక్క పెట్టడానికే, మరి ఇలాంటి సర్దడానికే ఈ యొక్క శ్రీ గణేష్ ఎమ్మెల్యే గారు మరి చక్క పెట్టడానికి ఏమైనా సర్దిండానే ఒక అనుమానము కంటోన్మెంట్ ప్రజల్లో జరుగుతుంది. ఎక్కడ వెళ్ళినా కూడా కంటోన్మెంట్ ప్రజల్లో ఈ బ్లూ షీట్ చూస్తుంటే శ్రీ గణేష్ యొక్క తీసుకుంటున్న అనేక అక్రమాల పైన వాళ్ళు గుర్తు చేసుకొని కాంగ్రెస్ పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి. చాలా మంది అంటున్నారు, ఎమ్మెల్యే గారు నువ్వు ఎక్కడ వెళ్ళినా కూడా ఈ బ్లూ షీట్ లో ఎమ్మెల్యేకు పెద్ద ఎత్తున ముడుపులు రాలినాయి, ముడుపులు వచ్చినాయి, కోట్లాది రూపాయలు అన్నారు. ఫస్ట్ నువ్వు అది చూసుకో. ఎక్కడో కాదు, నీ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నీ పార్టీలో లోపల పెద్ద చర్చ జరుగుతుంది. ఫస్ట్ ఆ చర్చ లోపల వెళ్ళు. మేము ఒకటే చెప్తున్నాం, ఇంతకుముందు మా అధికార ప్రతినిధి చెప్పినట్లు పార్టీ యొక్క నాయకుల పైన పిచ్చి పిచ్చి ప్రేలాపలు అబద్ధాలు వేస్తే విత్ ఇక్కడ డాక్యుమెంట్స్ తో సహా ఇప్పుడు క్షుణ్ణంగా చూపించిండు. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ కి ఏం సమాధానం చెప్తావు? ఏం సమాధానం చెప్తావు? ఇప్పుడు మీకు ఎప్పటి నుండి ఈ యొక్క ల్యాండ్ యొక్క విషయాలు ఎవరెవరైతే అప్పుడు అగ్రిమెంట్లు అయినాయి, ఎవరెవరు కోర్టులో కేసు వేసారు, గోల్డ్ స్టార్ ప్రసాద్ మీద ఏం జరిగింది, ఇక్కడ స్టే ఆర్డర్ తీసుకొచ్చినప్పుడు మరి ఇవన్నీ కూడా జరిగినాక ఇప్పటి వరకు 57/1 157 ఇప్పటి వరకు జైన్ సర్వే ప్లాన్ చేసిర్రా? దాని అద్దులు ఎక్కడి నుండి ఎక్కడి దాకా వచ్చినాయి తెలుసా? ఇప్పటి వరకు ఈ అయోమయంలో పెట్టి కొంతమంది గుండాలు, కొంతమంది బడాబాబులు కంటోన్మెంట్ ప్రజల్లో రూయి అని 171 యొక్క భూమి వైపు వస్తుంటే ప్రజల లోపల అందరూ భయాందోళనకు గురవుతున్నారు. మా బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోలేదు. ఎంత దూరమైనా ఎక్కడికైనా ఏ విధమైన వచ్చినా కూడా మరి ఇంతకుముందే మా నాయకులందరూ కూడా మేము కంటోన్మెంట్ నియోజకవర్గంలో కలిసికట్టుగా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ జెండా గులాబీ జెండా, బీఆర్ఎస్ పార్టీ అండ కేసీఆర్ కేటీఆర్, ప్రజలకు అండ. కాబట్టి ప్రజలకందరికీ అండ ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ప్రభుత్వ భూమిని కానీ ప్రజలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో దానిపైన అందరికీ ముందుగా ఉద్యమించే వ్యక్తులం. నిన్నగాక మొన్న మట్ఫోట్లో వెళ్ళాం. మా నాయకులు వెళ్ళినాకనే కదా మీ కాళ్ళ కింద జరుగుడు, మీ కాళ్ళ కింద వణుకుడు బెనుకుడు జరిగినాయి. మీరు ఎందుకు ఏ విధంగా చేశారు? బోర్డులో పడ్డ కానీ బయట కానీ దేనికి మాట్లాడారు? బీఆర్ఎస్